సేకరణపై కూడా ఫోకస్ పెడుతున్నారు. బాలానగర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి వెళ్లారు రంగనాథ్. 2024 కంటే ముందు హైదరాబాద్ శాటిలైట్ చిత్రాలు పరిశీలించారు. శాటిలైట్ రియల్ టైం సమాచారం, చెరువులు నాలాల చరిత్ర తెలిపే మ్యాప్లను, ఇతర సమాచారం గురించి ఆరా తీశారు. ఇక చెరువులు నాలాల వాస్తవ విస్తీర్ణాలు కావాలంటూ కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. భవిష్యత్ ప్రణాళికల కోసం డిజిటల్ మ్యాపింగ్ పై కూడా ఫోకస్ పెట్టబోతున్నారు రంగనాథ్. ప్రభుత్వ భూముల డేటాబేస్ పై కూడా ఇటు హైడ్రా నజర్ పెట్టింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఆక్రమణల పరిశీలన కూడా కసరత్తు చేస్తోంది. జిల్లాల స్థాయిలో ప్రభుత్వ డేటాబేస్లో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, వాటిలో ఎంత మిగిలింది, ఎంత కబ్జాకు గురైందనే వివరాలు కూడా సేకరించే పనిలో పడ్డారు. కబ్జా లెక్కలు తేలిన తర్వాత ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. నిర్మాణాలు నేలమట్టం చేసే ప్రక్రియ కూడా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ను ప్రారంభించారు. కబ్జాదారుల చేతుల్లో 3000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 200 మంది భూముల కబ్జాపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ చెప్పిన వివరాల ప్రకారం తాజాగా 1000 కోట్ల విలువైన దాదాపు 111 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. తాజాగా ఇటు ఉపగ్రహ చిత్రాలతో పాటు ఉపగ్రహ సమాచారంతో పాటు ప్రభుత్వ భూముల డేటాబేస్ని కలెక్టర్లను ఇవ్వమంటూ కోరినట్టుగా తెలుస్తుంది. ఇక రంగనాథ్ చేస్తున్న ప్రయత్నం కనుక ఫలిస్తే ఇటు టెక్నికల్ అంశాల పరంగా కూడా ఉపగ్రహ సమాచారం కూడా తోడైతే ఇక హైడ్రా దూకుడుకు ఇక తిరిగే ఉండదు. ఈ నేపథ్యంలో హైడ్రా చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటు ఉపగ్రహానికి సంబంధించి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కు రంగనాథ్ వెళ్ళి పూర్తిగా సాంకేతిక అంశాలను ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. శాస్త్రవేత్తలను కూడా ఆయన హైడ్రాకు సహకరించమంటూ అడిగినట్టుగా తెలుస్తోంది. దీంతో పురాతన స్థలాలు, చెరువులు, నాలాల చరిత్రను తెలిపే పటాలు, వాటి నీటి స్థాయిని తెలిపే చిత్రాలు, ఇతరత్ర వివరాలపై కూడా హైడ్రాతో పంచుకోవాలంటూ రంగనాథ్ కోరినట్టుగా తెలుస్తుంది. దాంతో చెరువులు, నాలాల వాస్తవ విస్తీర్ణాలు కావాలని అడిగినట్టు తెలుస్తుంది. వాతావరణ సూచనలు, వర్షపాతం, విపత్తులను ఎదుర్కొనే వివరాలు, డిజిటల్ మ్యాపింగ్, సాంకేతిక సమాచారాన్ని కూడా హైడ్రాతో షేర్ చేసుకోవాలంటూ రంగనాథ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులను కోరినట్టుగా తెలుస్తుంది. ఇక కేవలం ఇది మాత్రమే కాదు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా శాస్త్ర సాంకేతికతను యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందంటూ రంగనాథ్ కోరినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి సాగర్ జైన్ అవుతున్నారు. సాగర్, ఇప్పటికే హైడ్రా దూకుడు పెంచింది. మరొకసారి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సంబంధించినటువంటి సాంకేతికను కనుక యూజ్ చేసుకుంటే ఇంకా హైడ్రాకు తిరిగే ఉండదు. బహుశా అలాంటి సాంకేతికను వాడితే కనుక గతంలో ఉన్నటువంటి మ్యాప్స్, డిజిటల్ మ్యాప్స్ ఆధారంగా అసలు ఆ నీటి లభ్యత ఏంటి, చెరువులు ఏంటి, కుంటలేంటి, వీటి పూర్తి స్థాయి సమాచారం ఇక హైడ్రా చేతిలో పడ్డట్టే అనుకోవచ్చా? ఈ సాంకేతికను కనుక యూజ్ చేసుకుంటే ఇక హైడ్రాకు తిరుగుండదా? ఎస్ రామ్దాస్, ఖచ్చితంగా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో ఈ శాటిలైట్ డేటాబేస్ ఆధారంగా 56 చెరువులకు సంబంధించి హైదరాబాద్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 56 చెరువుల డేటాబేస్ సేకరించారు. దాని ఆధారంగానే ఇప్పటివరకు మనం హైదరాబాద్ లో హైడ్రా చేపట్టినటువంటి చర్యలు, కూల్చివేతల పర్వం, చెరువుల పరిరక్షణతో దాదాపు సుమారు మనం నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెండో నివేదికలు కూడా స్పష్టంగా ఎన్ని కూల్చివేశారు, ఎన్ని చెరువుల్లో దాదాపు 111 ఎకరాల చెరువులకు సంబంధించిన భూమిని స్వాధీనం చేసుకున్నాం, రికవరీ చేసుకున్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఈ 56 చెరువుల్లోనే దాదాపు 60 నుంచి 70% ఆక్రమణలు గురయ్యాయని చెప్పి ఒక సంచలనమైనటువంటి విషయాలను ఆ నివేదిక ఆధారంగా హైడ్రా సేకరించింది. ఇందులో భాగంగానే అంటే మరోసారి ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. మరికొన్ని చెరువులు అయితే ఇక్కడ మనం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో ఇప్పటికే 450కి పైగా సుమారు 485 చెరువుల డేటా ఉన్నట్టు సేకరించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని అంటే క్షేత్రస్థాయిలో ఓవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షిస్తూనే అక్కడ జరుగుతున్నటువంటి ప్రత్యక్ష ఆక్రమణలు చూస్తూనే మరోవైపు టెక్నికల్ పరంగా, ఈ సాంకేతిక పరంగా అసలు ఆ చెరువుల యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉండే, వాటి యొక్క నీటి మట్టం ఎంతవరకు ఉంది, దానికి సంబంధించినటువంటి భూముల ఆక్రమణలు ఎంతవరకు జరిగాయి, ఆ చెరువుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం అంటే దాదాపు
1979కి సంబంధించినటువంటి డేటా ఆధారంగానే రంగనాథ్ ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అంటే మరోసారి ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ను సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి టెక్నికల్ గా ఏ విధంగా ఇక్కడ సాగర్ శాటిలైట్ రియల్ టైం ఇన్ఫర్మేషన్, రియల్ టైం మ్యాపింగ్స్ అలాగే గతంలో ఎలా ఉండేవి, చెరువులు కుంటలు అప్పట్లో వాటి వాస్తవ విస్తీర్ణం ఎంత, దీనికి సంబంధించిన సమాచారం అంతా పూర్తి స్థాయిలో ఇక హైడ్రాకు అందబోతోందా? అదే గనక జరిగితే గతంలో ఉన్నటువంటి పాత వైశాల్యాన్ని విస్తీర్ణాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుందా? మళ్ళీ వాటంతటిని కూడా కబ్జాదారుల కొరల నుంచి బయటకు లాగి మళ్ళీ పాత పూర్వ వైభవాన్ని సంతరించుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఎస్ రామదాస్, మీరు చెప్పినట్లు ఖచ్చితంగా అదే లక్ష్యంతో హైడ్రా ముందుకు పోతుంది. ఈ చెరువు మనం రంగనాథ్ ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా చెప్పారు. గతంలో ఏ విధంగానంటే హైదరాబాద్ పూర్వంలో గొలుసుకట్టు చెరువులు ఆయన ప్రత్యేకంగా చెప్పారు. గొలుసుకట్టు చెరువులు ఏ విధంగా ఉన్నాయో హైదరాబాద్ కు చెరువుల విషయంలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు అదే లక్ష్యంగా ఖచ్చితంగా హైడ్రా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా, పొలిటికల్ ప్రెజర్స్ వచ్చినా, రాజకీయ నాయకుల భూములు ఉన్నప్పటికీ, పొలిటికల్ లీడర్స్ ఉన్నా, సెలబ్రిటీ ఉన్నా, ఎవరి ఉన్నా ఉపేక్షించేది లేదు. చెరువులను పరిరక్షించడంలో హైడ్రా. సాగర్, మీరు అలాగే లైన్ లో ఉండండి. ఒక్కసారి రంగనాథ్ మనతో మాట్లాడారు. ఈ శాటిలైట్ ఇమేజెస్ ని ఎలా యూజ్ చేసుకోబోతున్నారు, అలాగే కలెక్టర్ల దగ్గర నుంచి డేటాబేస్ ని ఎలా తెప్పించుకోబోతున్నారు, ఒక్కసారి రంగనాథ్ బయట చూద్దాం. నేను అదే చెప్తున్నాను కదండి. పొలిటీషియన్స్ లేకపోతే అక్కడ ఎవరన్నా బిజినెస్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఎందుకంటే ఈ సిస్టమ్ని మేనేజ్ చేసుకునేది ఎఫెక్టివ్గా వీళ్ళే ఉంటారు. సిస్టమ్ అంటే ఎవరు ఉంటారు? అధికారులు. కానీ అక్కడ అందరినీ కూడా మేనేజ్ చేసుకోవటం, వాళ్ళకి డబ్బు ఇచ్చో లేకపోతే వాళ్ళని రకరకాల పద్ధతుల్లో వాళ్ళని చేస్తూ అక్కడ లోకల్ సెటప్ని వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఈజీగా అక్కడ ఏంటంటే కబ్జాలు చేసినా కానీ కూడా ఎవరు రెస్పాండ్ కాకుండా ఉండేటటువంటిది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అండ్ అట్లానే ప్రభుత్వం అంతా కూడా ఆలోచన చేసి ఇది అయింది సిటీకి ఇన్నాళ్ళు జరిగింది, ఇక మీద మనం ఇంక ముందు ఫర్దర్గా చెక్ పెట్టాలి ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్స్ మీద. వీళ్ళని డిజాస్టర్కి అనే దాన్ని మనం ఆపాలి, విపత్తులు జరగకుండా ఆపాలి. అండ్ ఆల్రెడీ అయిన దాన్ని, డ్యామేజ్ అయిన దాన్ని కూడా మనం మెల్లిగా రిట్రీవ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేయాలి. సో అది ఫస్ట్ ఇప్పుడు ముందు ఫర్దర్ ప్రివెన్షన్ జరగకుండా, ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఫేజ్ 1 ఫస్ట్ స్టెప్ అది. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని మనం మెల్లిగా అండూ చేయాలన్నమాట. అంటే జరిగిన ఎంక్రోచ్మెంట్స్ని కానీ ఇవన్నీ కూడా మెల్లిగా తీయటం, ఏది బఫర్లోనో, ఫుల్ ట్యాంక్ లెవెల్లోనో, లేదా నాలాస్ మీద ఎన్నో బిల్డింగ్స్ కట్టారు, నాలాలు పూడ్చారు. ఇందాకే వెళ్ళొస్తున్నాను ఇక్కడ నేను ఉప్పల్ దగ్గర, నాలా పూడ్చేసేసి అసలు నాలా పూడిస్తే వాటర్ ఎట్టిపోతుంది. సో వాటర్ అది నాలాలు పూడ్చేసి దాని మీద షాపులు, ఇల్లులు కట్టేశారు, అప్పుడు వాటర్ ఎట్టిపోవాలి. సో ఇట్లా అన్ని చోట్ల అలా ఉందన్నమాట. ప్రతి చోట కూడా వాటర్ వెళ్ళడానికి దారే లేదు. దారి లేనప్పుడు ఇంకెక్కడ ఉంటుంది వాటర్? మన ఇళ్ళల్లోకి వస్తుంది అనమాట. మన ఇల్లే చెరువుల్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి, వచ్చి అంతా అతలకుతలం అయ్యే పరిస్థితి అవుతుందన్నమాట. ఒకటండి, ఎవరైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ చేస్తారో, లేకపోతే ఇది ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, లేకపోతే ఇట్లా చెరువులు కానివ్వండి, లేకపోతే పార్కులు కానివ్వండి, డెఫినెట్గా ఎవరన్నా కట్టడాలు కడితే మటుకు చూస్తూ ఊరుకునేది ఉండదు. హైడ్రా డెఫినెట్గా వాటిని కూల్చివేస్తుంది, నిర్దాక్షిణ్యంగా కూల్చివేయటం కూడా జరుగుతుంది అనమాట. సో అది మీరు అందుకోసం నేను రియల్ ఎస్టేట్ వాళ్ళకో లేకపోతే ఎవరన్నా ఇండివిజువల్స్ కూడా మీరు దయచేసి ఇటువంటి వాటిల్లో బఫర్ జోన్లోనో, లేకపోతే ఇది మన ఎఫ్టీఎల్లోనో, పార్కుల దగ్గరలోనో, లేదా ఇట్లాంటి వాటిల్లో మీరు దయచేసి ఇట్లాంటి కట్టడాలు చేయకూడదు. పబ్లిక్ కూడా మేము రిక్వెస్ట్ చేసింది అంటే ఇటువంటి వాటిల్లో మీరు ఎక్కడ కూడా కొని మోసపోవద్దు రేపు. ఎందుకంటే అది కూల్చివేసినప్పుడు మీరు అంతా అంటారు మేము ఇంత కష్టపడి మేమంతా రూపాయి మొత్తం కూడా సేవ్ చేసి మేము ఇట్లా కొన్న తర్వాత ఇట్లా చేస్తే కరెక్టా అని అడుగుతారు. బట్ అది ఇట్లా అందరు చేయబట్టే కదా ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మొత్తం మనం వందలాది స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయన్నీ కూడా ఇలానే ఉన్నాయన్నమాట. సో దాన్ని ఇప్పుడైనా మనం ఆపకపోతే కనుక ఇక ముందు మనం